హే హాయ్, వెల్కమ్ టు ద ఫైర్ బ్రాండ్ టీవీ. ఈ మధ్యన కొంతకాలం కొంత లేట్ అయింది బికాజ్ వీఆర్ వెరీ బిజీ ఇన్ గీతాకృష్ణ ఫిల్మ్ స్కూల్ కండక్ట్ చేసిన సిల్వర్ స్క్రీన్ ఫిల్మ్ వర్క్షాప్స్ అని. దానికి సంబంధించినవన్నీ కూడా ఒక 100 పైన ఎపిసోడ్లు తయారు చేసి వీఆర్ ట్రైంగ్ టు పుట్ ఇట్ ఆన్ ఓటీటీ అనమాట. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నాకు ఇంకో ఛానల్ ఉంది, ఇండియన్ ఫైర్ బ్రాండ్ అని చెప్పేసి. అందులో మీరు వాట్ ఈస్ గోయింగ్ టు బీ ఇన్ దట్ 100 ఎపిసోడ్స్ అనేది దాని గురించి ప్లీజ్ డూ వాచ్ మై న్యూ ఛానల్ ఆల్సో, ఇండియన్ ఫైర్ బ్రాండ్ టీవీ అన్నమాట. ఇది ఫైర్ బ్రాండ్ టీవీ. సో ఇక్కడ మళ్ళీ వస్తే లెటెస్ట్ టాక్ సంథింగ్ కొంచెం సోబర్గా మాట్లాడుకుందాం అబౌట్ పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, ఆంధ్రాలో ఉన్న క్యాస్ట్ ఈక్వేషన్స్, కాపు, కమ్మ, రెడ్డి, ఎస్టీలు ఇవన్నీ ఎంతవరకు వెళ్ళిపోయినాయి అంటే పవన్ కళ్యాణ్ పొజిషన్ చూస్తుంటే యాక్చువల్గా 27% ఉన్న కాపులు సామాజిక వర్గానికి చెందిన ఒక ఎస్టాబ్లిష్డ్ అండ్ చాలా పెద్ద ఇమేజ్ ఉన్న ఒక పెద్ద స్టార్ యాక్చువల్గా. హీఈస్ బ్లెస్డ్ విత్ వెరీ బిగ్ ఇమేజ్ అని ఎప్పటి నుంచో చెప్తున్నాను యాక్చువల్గా. కానీ అతని పరిస్థితి ఈ మధ్య నాకు ఎలా కనిపించిందంటే చాలా ప్యాథటిక్, కుడితిలో పడ్డ ఎంతకలాగా అయిపోయింది. ఎటు వెళ్ళాలో అర్థం అవ్వట్లేదు. ఈస్ కీప్ ఆన్ ప్రైజింగ్ చంద్రబాబు నాయుడు, విచ్ కాపుస్ ఆర్ నాట్ లైకింగ్ దట్. Kaupus will never like that Pawan Kalyan is going on behind Chandrababu Naidu. ఇది నిజం, అది నిజం మాట్లాడుకునే వాళ్ళు కొంతమంది ఉండాలి యాక్చువల్గాను. కానీ ఈ మధ్యన ఇప్పుడే కాదు, ఇంకొక 10 సంవత్సరాలు కూడా కలిసి రావడాలు ఉంది. ఇవన్నీ చాలా పేలవంగాను. ఇట్స్ నాట్ ద పొలిటికల్ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్. యూ హ్యావ్ టు బీ వెరీ ఫర్మ్. అలాగని చెప్పేసి సీఎంని ఆయనే అవటం నేను కోరుకుంటానంటే డైరెక్ట్గా ఆయన ఎవరో ఏ పాలిటిక్స్లో తెలియని పాదయాత్ర లోకేష్ అతను చెప్పేస్తున్నాడు, ఏది ఎలాగైనా కూడా బాబు గారే సీఎం అని చెప్పేసి. అంటే స్లోగా హీఈస్ గివింగ్, డైరెక్ట్గా హీఈస్ గివింగ్ ఎ హింట్. ఏదో యూ కమ్ బిహైండ్ ఎస్ ఆర్ నాట్, వీ డోంట్ కేర్. ఎందుకంటే ఈ మధ్యన చాలా బజ్ వచ్చేసింది వాళ్ళకి. చంద్రబాబు నాయుడు వాళ్ళ దాంట్లోకి జనాలు దూకటం. సో జగన్ మీద క్రిటిసైజ్ ఇప్పుడు తెలంగాణలో ఎలక్ట్ అయిన ఒక 20 రోజులకే కేటీఆర్ అండ్ కేసీఆర్ సిగ్గులేదట్టి. దట్ స్టార్టెడ్ బ్లేమింగ్ దమ్. ఇంకా ఊపిరి పీల్చుకోవాలా? వాళ్ళు ప్రామిస్ చేసిన 6 వాగ్దానాలు 5 వాగ్దానాలు ఇంకా చేయరేటి అంటే ఏంటి? కూర్చొని చేస్తారా? అయినా చేస్తున్నారు వాళ్ళు. సో మళ్ళీ ఆంధ్ర పాలిటిక్స్కి వస్తే యూ హ్యావ్ టు బి రీజనబుల్. ఇది ఎంత అన్రీజనబుల్ అయితే జగన్ ఎలక్ట్ అయిన నెలలకే ఇప్పుడు ఇక్కడ వీళ్ళు ఎలా చేస్తున్నారు, కేటీఆర్ కేసీఆర్ గ్రూపు, ఈ బీఆర్ఎస్ వాళ్ళు అగేన్స్ట్ కాంగ్రెస్ తట్టుకోలేకపోతున్నారు ఆ సక్సెస్ని. సో అప్పుడు కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇతను క్రిటిసైజ్ చేస్తూనే ఉన్నారు. అతను ఈ డెంట్ కేర్ ఎట్ ఆల్. అతను ఎస్సీలు అతని తరపున ఉన్నని చెప్పి ఎవడో ఏం చేయలేడు. ఇది యాక్చువల్గా నా అనాలిసిస్. ఇప్పుడు బ్యాక్వర్డ్గా ఉన్న క్యాస్ట్లకి, ఇప్పుడు ఉత్తరాంధ్ర ఉన్న కాపులందరూ కూడా బీసీల కింద లెక్క. సో వాళ్ళందరికీ పెద్దపీట వేయడంతో పాటు ఇక ఫార్వర్డ్ కాస్ట్గా అనిపించుకునే కాపులకు కూడా చాలా ఎక్కువ చేయాలనే తాపత్రయంతో ఒక స్ట్రాటజిక్గా పాత వాళ్ళందరూ తీసేసి కొత్త నీరుని తప్పించినట్టుగా కొత్త క్యాండిడేట్లను చేస్తాడు. మినిస్టర్ని కూడా ఎక్కడ చూడకుండా చేస్తున్న ఈ సందర్భంలో చంద్రబాబు నాయుడు గారికి చాలా పెద్ద బజ్ వచ్చినట్టుగా సోషల్ మీడియా ఎల్లో ఛానల్స్ చెప్తున్నారు యాక్చువల్గా, విచ్ ఐ డోంట్ అగ్రీ. ఈ చంద్రబాబు నాయుడు గారికి ఉన్న ఈ ఒక బజ్, ఒక ఇమేజ్ కొంచెం చాలా బాగా పెరగడం వల్ల మన పవన్ కళ్యాణ్ లెక్క చేయడం మానేశారు. అది ప్రస్ఫుటంగా తెలిసిపోతుంది యాక్చువల్గా వాళ్ళు కూడా డామినేటింగ్ క్యారెక్టర్సే, ఇంక్లూడింగ్ చిరంజీవి అండ్ ఆల్ దిస్ దేర్ ఫ్యామిలీ. అది పాలిటిక్స్ నాట్ కరెక్ట్. సో యూ హ్యావ్ టు బి ఏ హిట్లర్ ఇన్ సమ్ ఏరియాస్ అండ్ యూ మస్ట్ బి. అందరినీ కలిసిపోవడం అనేది ఇప్పుడు ఒకళ్ళిద్దరు కలుపుకుంటూ వెళ్తున్నాడు. అంతకుముందు నాదెండ్ల మనోహర్, ఇప్పుడు కొత్తగా దుర్గేష్ వాళ్ళని కూడా పెట్టుకున్నాడు. కానీ అది కూడా అంతకుముందు పెట్టుకునేవాడు కాదు. ఎప్పుడు కూడా కలిసి ఉంటే కలదు సుఖలాగా అతనికి ఒక క్యాడర్ బాగా ఏర్పడలేదు యాక్చువల్గాను. వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళే యాక్చువల్గా దే ఆర్ ఫీలింగ్ బ్యాడ్ బికాజ్ ఈ టీడీపీ వాళ్ళు దే ఆర్ ఇన్సల్టింగ్ దెమ్. ఇప్పుడు అతను ఉంటే ఏంటి లేకపోతే ఏంటి అని చెప్పేసి ముష్టికేసినట్టు ఒక 20 సీట్ల లోపల వాళ్ళకి ఆ సీట్లు ఇచ్చినట్టు. ఆ సీట్లైనా గెలుస్తాడా? ఎడ్జ్ వరకు వచ్చి ఓడిపోయే టైంలో జగన్ ఈజ్ ప్లానింగ్ దెమ్. జగన్ స్ట్రాటజీని చాలా అండర్ ఎస్టిమేట్ చేయకూడదు. ఒక మెగా పార్టీ కాంగ్రెస్నే అధపాతాలకు తొక్కేసి అతను ఈ వన్ ఎలక్షన్స్ ట్వైస్. సో యూ కెనాట్ అండర్ ఎస్టిమేట్ జగన్ బికాస్ అతని స్ట్రాటజీలు అతను ఉంటాయి.
అతని పార్టీ నుంచి నీకు సీటు లేదు, ఇంకొకరికి సీటు ఇస్తున్నాం ఈసారి బికాజ్ గెలిచి గుర్రాలకే ఇవ్వాలి అండ్ గెలవటమే వై నాట్ 175 అన్న రీతిలో అతను వెళ్తున్నప్పుడు బయటికి వెళ్ళిపోయినా డెఫినెట్గా బాధపడతాడు. వాడు అవసరం ఏదో పార్టీ జంప్ చేసి చంద్రబాబు నాయుడు పార్టీకు జనసేనలోకి వెళ్ళిపోతారని తెలిసినా కూడా ఎందుకు చేస్తున్నాడు? దేర్ ఈజ్ సంథింగ్ ఈ మస్ట్ హ్యావ్ గాట్ అన్ అనాలిసిస్. ఆ ప్రాసెస్ ఆఫ్ చేంజింగ్ ఆల్ దీస్ పీపుల్ వెనకాల చాలా పెద్ద నిగూఢమైన విజయ రహస్యం ఉండొచ్చు. సో ఈ వీటిలన్నిటితోటి ఇతను సైడ్ ట్రాక్ అయిపోయాడు. కుడితిలో పడ్డ ఎలక్కలా అయిపోయింది పవన్ కళ్యాణ్ పొజిషన్. ఎందుకన్నానంటే అభిమానం లేక కాదు, ఎవరన్నా ఒకళ్ళన్నా చెప్పాలి. చెప్పినా కూడా ఇప్పుడు ఇట్ ఇస్ టూ లేట్ కింద అనిపించింది. అతనికి ఎన్ని సీట్లు ఇస్తారు ఇప్పుడు? ఇసి డెఫినెట్గా రప్షన్ అవుద్ది. ఇప్పుడు ఎన్ని సీట్లు ఇస్తారు? నిజంగా ఇచ్చిన సీట్లు గెలుస్తాడా? గెలవని సీట్లు ఇస్తాడా ఆయన? సో వాళ్ళు చాలా వాళ్ళ స్ట్రాటజీ ఏంటి? మేము ఆల్రెడీ గెలిచిపోతున్నాం. ఫస్ట్ టేక్ అన్ ఎగ్జాంపుల్ ఇన్ కేతినేని నాని అండ్ చిన్ని ఇన్ విజయవాడ. హీ హాస్ గివెన్ ఇంపార్టెన్స్ టు ఓన్లీ చిన్ని. దట్ మీన్స్ యూ గో అని, బికాస్ అతను ఎక్కడికి వెళ్ళలేడు. ఇటు జగన్ వెల్కమ్ చేయట్లేదు, ఎవరే చేయట్లేదు, ఇండిపెండెంట్గా నిలబడాలి ఇంకా. సో ఆ పొజిషన్లో చంద్రబాబు నాయుడు ఈజ్ ఇన్ దట్ పొజిషన్ వేర్ యూ కెన్ డిమాండ్. సో నువ్వు ఉండు, బికాజ్ అతను పెద్ద పేరు వేస్తాడు. లెజమండ బ్రదర్సే కొట్టుకునేది, బ్రదర్స్ కాదు, పాలిటిక్స్లోనే వాళ్ళకి ఎగెయినిస్ట్. దే సపోజ్ టు బి గుడ్ బ్రదర్స్. సో ఇటువంటి అన్నీ కూడా స్టడీ చేసి నాకు అనిపిస్తుంది ఏంటంటే పవన్ కళ్యాణ్ ఈజ్ ఫర్గాటన్. పవన్ కళ్యాణ్ మర్చిపోయారు చాలామంది. ప్లస్ మా ఆంధ్రాలో కాపు సామాజిక వర్గమే ఫార్వర్డ్ క్యాస్ట్ అనుకుని వాళ్ళే దే డోంట్ లైక్ దెమ్. పైకి చెప్పలేకపోతారు. ఏంటంటే పవన్కి ఎగెనిస్ట్గా మాట్లాడుతున్నాం అని అంటారేమో అని మనసులో పెట్టుకుని రేపు ఓటు వేయాలి కదా. అతని యొక్క ఫుడ్ స్టెప్స్ యాజిటీస్గా 2% అతను ఓటు బ్యాంక్ ఉన్నట్టుగా తేలిపోయింది ఈ 2 ఎలక్షన్లో అతను గెలవకపోవడం అనేది. ఇప్పుడు ఏ స్టేజ్కి వస్తాయంటే నేను ఆయన వెనకాలే ఉంటాను, నేను తెలుగుదేశంలోనే ఉంటాను అన్నప్పుడు ఆ లోకేష్ రెడ్డి ఈజ్ కార్నరింగ్ మనమాట. ఏదేమైనా కూడా చంద్రబాబు నాయుడు గారు ఆయనే ఈజ్ గోయింగ్ టు బి సీఎం అని చెప్పి అనౌన్స్ చేసేవాడు చోట. వీళ్ళు ఎడమొఖం పెడమొఖంగా కూర్చోవడం కూడా 2 స్టేజ్లో చూశాను. సో ఇవన్నీ ఎందుకు వచ్చినాయి? యాక్చువల్గా హ్యాడ్ యూ వాక్డ్ అలోన్, హ్యాడ్ యూ వాక్డ్ ఇండిపెండెంట్లీ విత్ జనసేన, విత్ కాపు సామాజిక వర్గం, తర్వాత వస్తారు మిగతా వాళ్ళకు నువ్వు ఎంత చేసినా కూడా నీ 27%లో నీకు 20% కానీ అట్రాక్ట్ చేయగలుగుంటే యూ షుడ్ హ్యావ్ బీన్ ఎ కింగ్ టుడే, యువర్ ఎ కింగ్ మేకర్. ఇప్పుడు అతని పొజిషన్ ఎలాగైపోయింది? ఇప్పుడే కాదు, ఇంకో 10 సంవత్సరాలు కలిసి నడవాలనుకుంటున్నాం అన్నాడు. అలాగని చెప్పేసి సీఎం వాళ్ళే డిసైడ్ చేయరాను ఓ పక్కన. అంటే దేర్ ఈజ్ సో మచ్ ఆఫ్ ఇంబ్యాలెన్స్ ఇన్ యువర్ ఓన్ స్టేట్మెంట్స్, యువర్ కాంట్రడిక్టింగ్ యువర్ ఓన్ స్టేట్మెంట్స్ కింద అనిపిస్తుంది అనమాట. ఇది ఓన్లీ ఐఎమ్ ట్రైంగ్ టు గివ్ యూ అన్ అడ్వైస్. ఆ వెనకాల ఉన్న వాళ్ళు ఎంత కొట్టుకున్నా కూడా ఈయన పరిస్థితి ఒక పద్మవ్యూహంలో ఉన్నట్టుగా అయిపోయాడేమో అని నాకు అనిపించింది. ఇట్ ఈస్ ఫర్ యూ టు, ఐఎమ్ జస్ట్ కాషనింగ్. నాకు కలిగిన అభిప్రాయం ఏంటంటే ఐఎమ్ నో పార్టీ మ్యాన్, బట్ స్టిల్ ఐ హ్యాడ్ లిటిల్ ఫ్లేర్ ఆన్ యూ బికాజ్ ఎన్ యాక్టర్, యూఆర్ ఆల్ ఫ్రమ్ సేమ్ ఇండస్ట్రీ కాబట్టి. సో ఆ విధంగా చెప్పడం తప్పితే ఇక కింద అందరూ పెడతా ఉంటారు, ఈయన అలాగన్నాడు ఎలాగనాలి? మనమే డిసీజ్ చేసుకోవడం అంతటి దౌర్భాగ్యం ఇంకోటి లేదు. మనం అంత మంచిగా జరిగిపోతామని మాట్లాడే అనుకోండి అంటే మనమే మోసం చేసుకుంటూ ఉందో పాటు పవన్ కళ్యాణ్ మోసం చేసేట్టు లెక్క. సంబడి హ్యాస్ టు బీ వెరీ ఫ్రాంక్ టు టాక్ అండ్ టెల్ హిమ్ దిస్ ఈజ్ వాట్ ద ఇంప్రెషన్. నేను ఆంధ్ర అంతా తిరుగుతాను, ఇక తెలంగాణ అంతా తిరుగుతున్నప్పుడు నాకు కలిగిన అభిప్రాయం ఏంటంటే ఈ డజంట్ హ్యావ్ ఎ సాలిడ్ గ్రూప్ టు బ్యాక్ హిమ్. ఓన్ వాళ్ళ కార్యకర్తలు అనుకున్న వాళ్ళకి ఆ స్పీకర్గా పెట్టుగా 2-3 అమ్మాయిలు ఎవరో ఉన్నారు, వాళ్ళ తప్పితే ఇతను డిఫెండ్ చేయడంలో మిగతా వాళ్ళు ఎవరో చేయట్లేదు. జనరల్ పబ్లిక్ ఆ ఇమేజ్ పోయింది. ఐఎమ్ వెరీ సారీ టు టెల్ యూ, ఈవెన్ నవ్ యూ కెన్ రెక్టిఫై, బెటర్ లేట్ దెన్ నెవర్, మిస్టర్ పవన్ కళ్యాణ్.